జూన్ నెల స్టార్ట్ అయింది, ఇంకా వానదేవుడు కమ్ముకొస్తాడు. ఆకాశం అంతా నల్ల మబ్బులు పట్టినాయి. వానదేవుడు డ్యూటీకి ఎక్కేదానికి తయారవుతున్నాడు. పట్నం మీద వానదేవునికి అంత ప్రేమ ఎక్కువ ఉన్నట్టుంది. అంటే చాలు పట్టణంలోనే వాళ్తున్నాడు. ఇంతకీ వర్షాలు ఏడాడబడినాయో చెప్పు కిట్టు అంటున్నారు కదా, నేను చెప్పడం ఏంటికిలేండి, మీరే చూడండి. ఎండదేవుడు డ్యూటీ దిగి వానదేవుడు కొలువులకు ఎక్కేతందుకు తయారైతుండు. తెలంగాణ రాష్ట్రంలో మొగులంతా నల్లబడ్డది, రాష్ట్రం అంతా చల్లబడ్డది. నల్ల మబ్బులు బట్టి మూసుకొస్తుంది. రానున్న 3-4 రోజులు హైదరాబాద్ పట్టణంలో వానలు దంచుతాయట. ఉరువులు మెరుపులు దొడ్డు చినుకులు పడతాయట. ఇది నేనంటున్న ముచ్చట కాదు, మొగుల అధికారులు చెప్తున్న ముచ్చటే. ఇగోకి మేడం చెప్తుంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో ఇంకా ప్రవేశించడం అయితే జరగలేదు. ప్రస్తుతానికి ఈ ఋతుపవనాల కదలిక కూడా మనకి పశ్చిమ దిశమే అధికంగా ఉండడం వల్ల మనకి బాంబే పరిసర ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మనకి సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. నైరుతి ఋతుపవనాలు రువ్వడి మీద వస్తున్నాయట తెలంగాణకెల్లా. అందుకనే 4 రోజులు ఎల్లో అలర్ట్ పెట్టిలట మొగుల అధికారులు. ఇగిటు ఒక పట్టణంలో కాదు, జిల్లాలలో కూడా ఈడ్చి కొడతాయట వానలు. వికారాబాదు, సంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాలలో ఇగింత ఎక్కువనే కొడతాయి అంటున్నారు. ఇగిటు పట్నం, అటు జిల్లాలు, పల్లెలు సరిషీడ్స్ పెట్టేందుకు వానదేవుడు తయారైతుండట. అందుకనే ఇక 4 రోజులు జర పైలంగుండూరి పబ్లిక్ ఉత్త వానలైనా ఏం కాదు కానీ ఉరువులు మెరుపులు ఉంటాయి అంటున్నారు. బయటికి ఏదన్నా పని మీద పోతే కొప్పెర్లు, ఒరుకులు, షెత్తిర్లు, బండ్ల మీద పోయేటోళ్ళు రెయిన్ కోట్లు పట్టుకొని సంచిలో పెట్టుకొని పోయి, లేకుంటే తడిసి ముద్దయ్యే కథ అవుతుంది. ఏం చెప్తున్నా.